అంటే ఇప్పుడు జాతకంలో పలానా టైంలో చనిపోతారు అని ముందే రాసి ఉంటుందా అండి? ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే మాకు ఆస్ట్రాలజీకి సంబంధించినటువంటి గొప్ప విషయం ఏంటంటే, మరణాల గురించి, ఆయుష్ గురించి వెల్లడి చేసి చెప్పకూడదు. కాబట్టి అదొకటి. గండం ఉందని చెప్పొచ్చు. హ్మ్. పలానా సమయంలో జాగ్రత్తగా ఉండండి, గండం ఉంది అని చెప్పొచ్చు. కానీ ఈ రోజుల్లో ఎవరంత సూక్ష్మంగా జాతకం చూపించుకుంటున్నారు? ఇప్పుడు నా పరిస్థితి బాగలేదన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా ఏం చేయాలి అంటే, జాతకం చూపించుకోవాలి. నా జాతకంలో ఏమన్నా ఉందా? లేకపోతే రేపటి రోజున ఇలాంటి వాటికే మనము వెళ్ళాల్సొస్తుందా? అనేది గ్రహించుకోవాలి. అదొకటి చూసుకునేటువంటి నాథుడు ఎవడు లేడు. ఒకటి. రెండోది కొన్ని ప్రదేశాల్లో ఏం జరుగుతాయంటే కొంతమంది గురువుల చేత చేయించుకునేటువంటి పనులు ఏంటంటే హిప్నటిజం, వశీకరణం, బాగలముఖి, భానుమతి, యక్షిని ఇలాంటి స్పిరిట్ లాంటి ముందు పెట్టడం లాంటివి చేస్తారు. చేసి వశపరుచుకుంటారు. వాళ్ళు పరిచయం అనేది ఎలాంటి మాధ్యమం ద్వారానో, ఎలాంటి యాప్ ద్వారానో, ఎలాంటి రంగం ద్వారానో పరిచయం అవుతారు. ఈ పరిచయం అయినటువంటి సందర్భం కాదు ఇక్కడ. పరిచయం అయిన తర్వాత వారే కావాలనిపిస్తుంది. లేదా వాడి వదిలేద్దామనిపిస్తుంది. అప్పుడు ఆ సందర్భాన్ని బట్టి వారి ఆలోచన మారుతూ ఉంటుంది. ఆ మారిన తరుణంలో ఎదుటి వ్యక్తిని లొంగపరుచుకోవడానికి అంత ఈజీ కాదు. మైండ్ లొంగుతుంది కానీ మనసు లొంగదు ఎక్కడ కూడా. మనసుని కూడా లొంగపరుచుకోవాలి. వారి యొక్క శరీరాన్ని మొత్తం నేను లొంగ తీసుకోవాలనుకున్నప్పుడు ఆ మనిషి మీద ఒత్తిడి తీసుకురావాలి. ప్రేమ అనేది ఈ రోజుల్లో చూపించడానికైతే ఎంత సాధ్యమైనటువంటి విషయం కాదు. ఒత్తిడి తీసుకురావాలంటే ఏం చేయాలంటే తనంతట తానే మనకి లొంగాలి. దానికి చేసే పని ఏంటంటే మందు పెట్టడం. ఫుడ్లో కలిపేసి నమ్మకంగా ఉంటారు కదా, ఫుడ్లో కలిపేసి మందు పెడతా ఉంటారు. దాంతోపాటు ఫోటో మీద చేయించేటువంటి క్రియలు కొన్ని ఉంటాయి. చాతబొడి లాంటి, హిప్నటిజం, వశీకరణ ఇలాంటి కొన్ని ఫోటోలు మేము చేపిస్తూ ఉంటారు. ఇలాంటిది మౌనిక విషయంలో ఏమైనా జరిగిందంటారా? ఖచ్చితంగా మనము చూసుకోవాల్సినటువంటి తరుణం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ 2 విషయాలు మనకు సూచిస్తున్నాయి. ఇలాంటి చేయడం ద్వారా ఆ మనిషి ఆధీనం మొత్తం తన మనసు, మైండ్ అన్ని కూడా కేంద్రీకృతమయ్యేసి వీరి మీదకి వెళ్ళిపోతుంది. ఇంట్లో వాళ్ళు, కన్నవాళ్ళు, పెంచిన వాళ్ళు, ఫ్రెండ్స్ ఎవరు అవసరం లేదు. ఇక ఆహారం కూడా తిన్నామా లేదని చూసుకోరు. సరిగా వీళ్ళు జీవనశైలి కొనసాగుతుందా లేదా, జాబ్ చేస్తున్నారా లేదా ఏం అవసరం లేదు. ఎవరైతే ముందు పెడతారో వారి వైపు వెళ్తుంది. అలానే ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, హతమార్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికి ఈ అమ్మాయిని నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకున్నారు వేరే అమ్మాయిని. పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అమ్మాయి వెంటబడుతుంది అంటే, ఒకసారి ఒక స్త్రీతో పెళ్లి అయిన తర్వాత వీరికి ఎన్ని రకాల ప్రేమలు ఉన్నా కూడా అవన్నీ కూడా దిక్కుకొని లోపల ఉండేసి వీరి పని వీరు చేసుకుంటారు. ఇంకొకరిని బయటపడేయాలని చెప్పి ఒక స్త్రీ ఎప్పుడు చూడదు.